ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఈరోజు దేవుడు నీతో చేస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, ఇదిగో నేను నీ కొరకు ఒక నూతన క్రియ చేస్తున్నాను, నూతన కార్యము నీ జీవితంలో నేను చేస్తున్నాను అని దేవుడు సెలవిస్తున్నారు. దేవుడు నీకు నూతన ఆరంభాన్ని అనుగ్రహిస్తున్నారు. దేవుడు నిన్ను నూతనమైన కాలంలో ప్రవేశపెడుతున్నాడు. దేవుడు నీ కొరకు నూతనమైన కార్యాలు జరిగించబోతున్నాడు. దేవాతి దేవుడు నీ ఎదుట నూతనమైన తలుపులు తెరచి ఉంచాడు. దేవుడు సిద్ధపరిచినటువంటివి నీ కొరకు ముందుగా ఆయన సిద్ధపరిచినటువంటి వాటిని స్వతంత్రించుకోవడానికి ఇప్పటిదాకా తెరవబడినటువంటివి నూతనమైన తలుపులు నీ కొరకు నీ ఎదుట తెరచి ఉంచాడు. దేవుడు ముందుగా నీ కొరకు సిద్ధపరిచిన వాటిని, ముందుగా నీకు బయలుపరిచిన వాటిని, ఇప్పటిదాకా మరుగు చేయబడినటువంటి వాటిని దేవుడు నీకు స్వతంత్రింప చేయబోతున్నారు. నూతనమైన తలుపులు నీ ఎదుట తెరిచి ఉంచాడు. నూతనమైన కాలంలో దేవుడు నిన్ను ప్రవేశపెట్టారు. నూతన కార్యములు నీ జీవితంలో దేవుడు చేయనారంభిస్తున్నారు. నీవు దేవునితో అత్యంత సమీపముగా వెళుతూ సహవాసం చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు నూతనమైన తలుపుల్లోను ఆ ద్వారములను ప్రవేశించబడి దేవుడు నీ కొరకు ముందుగా సిద్ధపరిచిన వాటిని ఒకదాని తర్వాత ఒకటి స్వాధీనపరుచుకుంటూ నీ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించబోతున్నావు. ఎడారిలో నదులను దేవుడు ప్రవహింపచేయబోతున్నాడు. అరణ్యములో దేవుడు నీకు త్రోవను కలిగి చేయబోతున్నాడు. ఈ భూమి మీద చుట్టూ అపవాది నీకు త్రోవలను మూసివేశాడు, ద్వారాలు మూసివేశాడు. నీ చుట్టూ అరణ్యం ఉండేటట్టుగా ఆ పరిస్థితులను తీసుకొని వచ్చాడు. ఒకవేళ దేవుడు వాటిని నీకు అనుమతించి ఉండొచ్చును. అయితే దేవుడు నీ కొరకు నూతనమైన తలుపులు తెరిచాడు. దేవుడు నీ మీద ఆకాశమును తెరిచి ఉంచాడు. హల్లెలూయా. ఇక ఎవ్వరును ఆ తలుపులు ముయ్యజాలరు. ఇప్పటిదాకా అరణ్యంలాగా ఎడారిలాగా ఉన్నటువంటి నీ జీవితంలో, నీ కుటుంబంలో నదులు ప్రవహించబోతున్నాయి. దేవుడు త్రోవలు కలుగజేస్తూ ఉన్నాడు. అయితే నీవు ఇప్పటిదాకా జీవించినటువంటి నీ గత జీవితాన్ని మర్చిపో అని దేవుడు మాట్లాడుతున్నాడు. 18వ వచనంలో, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇప్పటి వరకు నువ్వు ప్రయాణం చేసి వచ్చినటువంటి నీ గత జీవితము, నీ మునుపటి జ్ఞాపకాలను అస్సలు నువ్వు జ్ఞాపకంలోనికి తెచ్చుకోవద్దు. మునుపటి వాటిని, గతించిన వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. ఎందుకంటే నూతనమైన కాలంలో ప్రవేశపెట్టాడు, నూతనమైన తలుపులు తెరిచాడు, నూతనమైన ఆరంభాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు గనక ఇక మునుపటి వాటిని, పూర్వకాలపు సంగతులను జ్ఞాపకము తెచ్చుకోకుండా నీ కొరకు ముందుగా సిద్ధపరిచినవి నువ్వు స్వతంత్రించుకొనుటకు, ఆ నూతనమైన కార్యాలను అనుభవించుటకు ముందు వైపు మాత్రమే చూస్తూ ప్రయాణం చేయి. ముందుకు మాత్రమే నువ్వు కొనసాగు. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు పరిగెత్తు. వేగరమే పరిగెత్తు. ఇది నువ్వు పరిగెత్తే కాలము, పరిగెత్తే సమయం. ఎవరు నిన్ను తాకలేరు, ఎవరు నిన్ను అందుకోలేరు, ఎవరు నిన్ను దాటిపోలేరు, ఎవరు నిన్ను అడ్డుకొనలేరు. దేవుడే నీ మీద ఆకాశమును తెరిచి ఉంచాడు. నీ పాత గత జీవితాన్ని దేవుడు కొట్టివేస్తున్నాడు. ఈరోజు
అపవాదికి నీ మీద, నీ జీవితం మీద, నీ కుటుంబం మీదకి ఇచ్చినటువంటి సమయమును దేవుడు ఈ రోజుతో ముగించేశాడు. హల్లెలూయా. ఈరోజు నూతన ఆరంభము నీకు. ఈరోజు నూతన కాలంలో నువ్వు ప్రవేశపెట్టబడ్డావు. ఈ రోజున దేవుడు నీ ఎదుట తెరచిన నూతనమైన ద్వారములో ప్రవేశిస్తున్నావు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, క్రొత్తవి వచ్చెను. ఇదిగో సమస్తమును నూతనమాయను అన్న వాక్యము ప్రకారముగా, అలాగే ఇక్కడ మునుపటి వాటి జ్ఞాపకము చేసుకొనవద్దు, పూర్వకాలపు సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు అని దేవుడు తెలియచేస్తూ ఉండగా నీవు ఇక ముందుకే కొనసాగు. నూతనమైన వాటి కొరకు ఎదురు చూసావు ఇప్పటిదాకా, వాటిని స్వాధీనపరుచుకుంటూ ముందుకు కొనసాగు. నూతనమైన ఆనందాన్ని, నూతనమైన సంతోషాన్ని దేవుడు నీకు కలుగజేస్తున్నాడు. దేవుడు ఒకే ఒక విషయం నీతో మాట్లాడుతున్నారు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. దేవుడు నీ ఎదుట తెరిచిన తలుపుల గురించి, దేవుడు నీ కొరకు ముందుగా సిద్ధపరిచిన వాటి గురించి, నువ్వు నిరీక్షించిన వాటి గురించి ఇక ఆలోచిస్తూ వాటిని స్వాధీనపరుచుకుంటూ వాటిని అనుభవిస్తూ దేవుని స్తుతిస్తూ ఉండాలి అని దేవుడు నీ కొరకు ఈ నూతన ఆరంభాన్ని అనుగ్రహించి ఉన్నారు. కింద వచనాలు చూస్తే, నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగచేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్లను నన్ను ఘనపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఇప్పటి వరకు అరణ్యము, ఎడారి లాంటి జీవితాన్ని జీవించావు. అయితే దేవుడు ఆ జీవితానికి చెక్ పెట్టేస్తున్నాడు ఈ రోజున. అయితే నీవు దేవుణ్ణి స్తుతించేటువంటి కాలము, దేవునితో కలిసి ఆనందించేటువంటి కాలం ఇది. నీవు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తిగా ఉన్నావు గనక నీకు సమృద్ధి అయినటువంటి ద్వారములు దేవుడు నీ ఎదుట తెరచి ఉంచాడు. అవి నూతనమైనటువంటి తలుపులు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము ప్రారంభంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట 21వ వచనం, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేవు. అలాగే మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఇక్కడ నీవు అర్థం చేసుకోవాల్సిన విషయం, మనం గ్రహించాల్సిన సత్యం ఏమిటి అని అంటే, దేవుడు నూతనమైనటువంటి కాలమును అనుగ్రహించాక, నూతనమైన వాటిని దేవుడు మనకు అనుగ్రహించడానికి, సిద్ధపరిచిన వాటిని అనుభవించడానికి ఆయన నిర్ణయించిన తర్వాత పాతవి మొత్తాన్ని దేవుడే తీసివేస్తాడు. పాత వాటన్నిటిని దేవుడు గతించిపోయేలా చేస్తాడు. ఇక అవి కనబడకుండా చేస్తాడు. అవి జ్ఞాపకం చేసుకోవద్దని కూడా దేవుడు తెలియజేస్తాడు. నీ ఎదుట నూతన ఆరంభం, నూతన కార్యములు, నూతన తలుపులు, నూతన కాలము, నూతనమైన ఆనందము, నూతనమైన సంతోషం, నూతనమైన ఆశీర్వాదాలు దేవుడు నీ ఎదుట ఉంచాడు. వాటిని చూస్తూ ఆనందిస్తూ దేవుని స్తుతిస్తూ నీవు నీ కుటుంబము తృప్తిగా జీవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.